హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొత్త సంవత్సరం స్టార్టింగ్లోనే ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్లో మనకు 244 ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే 40,000 వరకు మీకు మంత్లీ శాలరీ దీనికన్నా ప్లస్ ఎక్కువనే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మీదనే ఫోకస్ చేయకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా 2024లో అయితే ఉద్యోగం అయితే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు కావాల్సిన అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఈ పొజిషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చాలా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు అంటే లైక్ బటన్ ఉంటుంది. మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాము. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో దట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, లేదా మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ కనుక మీరు అప్లికేషన్ చేస్తే జస్ట్ 4 monthsలో మీకైతే జాబ్ రావడానికి అయితే అవకాశం ఉంది. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 2nd January 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 22nd January 2024 వరకు ఉంటుంది. ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎస్ అని. ఒకవేళ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చినట్లయితే నేను తప్పకుండా ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. చాలామంది అడుగుతున్నారు కదా, ఒకవేళ మెసేజ్ చేయకపోతే చేయవా అంటే మనం చేస్తాము. ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ లేకపోతే చేసి వేస్ట్ అవుతుందని. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్లో మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 74 ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు స్కేల్ 1లో భాగంగా అన్నీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. సో ఫ్రెండ్స్, ఇందులో డిఫరెంట్ టైప్లో మనకు ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇక్కడ డాక్టర్ ఎంబీబీఎస్ చేసిన క్యాండిడేట్స్ కోసం 28, లీగల్ సెల్లో 20, ఫైనాన్స్లో 30, అక్వాకల్చర్లో 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20, ఆటోమొబైల్ ఇంజనీర్స్ 20, హిందీకి సంబంధించి 22. టోటల్గా 274 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. ఓవరాల్గా అన్రిజర్వ్లో 57, ఓబీసీలో 33, ఎస్సీలో 26, ఎస్టీలో 12, ఈడబ్ల్యూఎస్లో 14. సో ఫ్రెండ్స్, దాంతోపాటు బ్యాక్లాగ్ పొజిషన్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్ పొజిషన్స్ 2 ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ పొజిషన్స్ ఏంటి అంటే మనకు ఇంతకుముందు రిక్రూట్మెంట్లో మిగిలిపోయినాయి అన్నమాట. ఎస్టీలో మిగిలిపోయినాయి అంటే క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు లేకపోవడం, అంటే క్వాలిఫై అయిన వాళ్ళు లేకపోవడం వల్లనే 2 పొజిషన్స్ బ్యాక్లాగ్ వెళ్ళిపోయినాయి. అంటే చూడండి కాంపిటీషన్ అనేది ఏ లెవెల్లో ఉందో. సో కొన్ని క్యాస్ట్లలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళలో కొంతమంది డేర్ చేసి అప్లికేషన్ చేయరు. సో అలాంటి వాళ్ళలో క్యాండిడేట్స్ లేకపోతే పొజిషన్స్ ఇవ్వరు. అంటే చాలా మంది అప్లికేషన్ చేస్తారు కదా, క్వాలిఫై అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. సో అదే మనకు జర్నలిస్ట్లో వచ్చేసరికి 130 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు బ్యాక్లాగ్ పొజిషన్స్ కూడా రిక్రూట్ చేస్తున్నారంటే ఇలాంటి రిక్రూట్మెంట్కి చాలా తక్కువ మంది అప్లికేషన్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ చేసుకొని జాబ్ అయితే సాధించవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న దీనిలో ఉన్న ఒక స్పెషల్ ఏంటంటే ఏదేని ఒక్క పొజిషన్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాలండి మీరు. ఓకేనా? నేను అన్నిటికీ అర్హుని ఏది పడితే అది అప్లికేషన్ చేస్తాను కాదు. ఏదేని ఒక్కదానికి మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ చేస్తుంటే ఈజీగా ఉద్యోగం రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో వేకెన్సీస్ వైజ్ పోస్టుల యొక్క మనకు క్వాలిఫికేషన్ చూద్దాము. ఎంబీబీఎస్కి సంబంధించి డాక్టర్స్ ఎంబీబీఎస్కి సంబంధించి ఎంబీబీఎస్ కానీ ఎండీ కానీ సో ఎంఎస్ కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పీజీ క్యాండిడేట్స్ చేసుకోవచ్చు. జనరల్గా పీజీ వాళ్ళు ఎవరు అప్లికేషన్ చేయరు. డాక్టర్స్ ఎవరైతే ఎంబీబీఎస్ రిలేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ లీగల్లో వచ్చేసరికి మనకు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఓకేనా, లా చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఫైనాన్స్లో వచ్చేసరికి చార్టెడ్ అకౌంట్ కానీ బీకామ్ కానీ ఎంకామ్ కానీ క్యాండిడేట్స్ ఇచ్చారు. అక్వేరియల్కి వచ్చేసరికి మనకు బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీని స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఎనీ డిసిప్లిన్, ఓకేనా, డిగ్రీలో ఎనీ క్వాంటిటీ డిసిప్లిన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దాంతోపాటు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి బీఈ బీటెక్ కానీ ఎంఈ ఎంటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ ఎంటెక్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 60% ఆఫ్ ద మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. 55% ఆఫ్ ద మార్క్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు అవుతారు. జర్నలిస్ట్ ఆఫీసర్స్ సంబంధించి ఏదేని గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్ 60% మార్క్స్తో ఉన్న అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 55% మార్క్స్తో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీకు ఉండవలసిన మినిమం ఏజ్ 21, మ్యాక్సిమం ఏజ్ 30. ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 30 వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 వరకు ఉన్నవాళ్ళు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 35 వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ పొజిషన్స్ కనుక మీరు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో ఫ్రెండ్స్ మనకు పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, పేపర్ 2 వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మనకు పేపర్ 1 వచ్చేసరికి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 20 మార్క్స్ ఈచ్ ఉంటుంది. సో ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ని 250 మార్క్స్ కండక్ట్ చేస్తారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 250 మార్కులకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయడంతో పాటు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ అని మనకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో జాబ్స్ అకాడమీకి సంబంధించిన టైల్ ఉంటుంది, అందులో మీకు కావాల్సిన జాబ్స్ అకాడమీకి సంబంధించిన జాబ్స్ ఉంటాయి. సో వాటికైతే మీరు బై చేసి ఈజీగా కోర్స్ అనేది తీసుకోవచ్చు. చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో మీకు కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ డిస్క్రిప్టివ్ టెస్ట్ మీకు 30 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకు ఎవరైతే మెయిన్స్లో అండ్ దాంతోపాటు మెయిన్స్తో పాటు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే సెలక్షన్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మనకు 22 జనవరి వరకు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాకుండా అదర్ దాన్ అంటే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే 1000 రూపీస్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫేజ్ 1 అంటే పేపర్ 1 ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలులో అయితే ఇవ్వడం జరిగింది. అదే తెలంగాణకు సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణలో మనకు హైదరాబాద్తో పాటు వరంగల్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. అదేవిధంగా ఫేజ్ 2కు సంబంధించి అంటే పేపర్ 2కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి కంబైన్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అది హైదరాబాద్గా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఫేజ్ 1 అనేది క్లియర్ చేస్తే ఫేజ్ 2 అనేది మనకు హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ అని ఇస్తాను. nationalinsurance.nic.co.in అనే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినట్టయితే కెరీర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ వీడియో కావాలంటే ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నా అప్లికేషన్ చేసి మీకు చూపిస్తాను. సో చాలా ఈజీగా ఉంటుంది. దీనికి జస్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ మీ ఫోటో, సిగ్నేచర్ ఉంటే మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా వాట్సాప్ గ్రూప్లో కానీ అడగండి. ఫ్రెండ్స్ ఇలాంటి మరింత జాబ్ కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల చాలా వరకు అయితే మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.